కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల విభజన, మండలాల ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గత వైసీపీ హయాంలో విభజించిన 26 జిల్లాల విభజనలో కూటమి సర్కార్ సరికొత్త మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టినట్టుగా టాక్ వినిపిస్తోంది. గత వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాల విషయంలో వర్గాల్లో మార్పులు, మండలాల విభజన పట్ల కూటమి ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త జిల్లాల లెక్క, మండలాలు, నియోజకవర్గాల్లో మార్పులు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను సన్నద్ధమైంది. అయినప్పటికీ కొన్ని ఇప్పటి వరకు అడ్డంకులు ఉండడంతో వాటన్నింటినీ అధిగమించి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుతో పాటు నియోజకవర్గాల్లో మార్పులపై పలు ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం వద్దకు వచ్చాయి. కాగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూర్పుపైన పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయినట్టు టాక్ నడుస్తోంది. ఇక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని, అదే సమయంలో త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం ఉండాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉన్న 13 జిల్లాలను గత వైసీపీ హయాంలో అప్పటి అధికార ప్రభుత్వం 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలుగా విభజించింది. ఇందులో భాగంగా పార్లమెంటు పరిధిని ఒక జిల్లాగా మార్పు చేశారు. 13 జిల్లాలను 26కు పెంచారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజాగా రెవెన్యూ శాఖ కూడా ప్రతిపాదించింది. దీంతో నూతన జిల్లాల ఎంపికలో భాగంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే రెవెన్యూ విభాగం అనే వాదనలు లేకపోలేదని అంటున్నారు పలువురు నేతలు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్న మదనపల్లెను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. దీంతో పాటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో సంప్రదించాలని ఉపసంఘం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏమి చేయాలనే అంశంపైన కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వీటిని ప్రధాన కేంద్రం దగ్గరగా ఉండే జిల్లాల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు కూడా లేకపోలేదని అంటున్నారు పలువురు సీనియర్ అధికారులు. ఇక రాష్ట్రంలో 28 నియోజకవర్గాల్లో 86 మండలాలను డివిజన్లు, జిల్లాల వారీగా మళ్లీ పునర్వ్యవస్థీకరణ కోసం రావడం జరిగింది. దీంతో అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ఉపసంఘం ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలపై నిర్ణయం జరగాలని సీఎం చంద్రబాబు సూచించారట. దీంతో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని మరోమారు గుర్తు చేశారు. పోలవరం ముంపు మండలాలపై కూడా స్పష్టత తీసుకురావాలని ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించి ఉండొచ్చన్న భావన ఆ ప్రాంత ప్రజల్లో కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ఉపసంఘం తాజాగా ఇచ్చిన ప్రతిపాదనల మేరకు కొన్ని జిల్లాల్లో పెంపు, తగ్గుదల ద్వారా ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్యలో మార్పు ఉండదని చెబుతున్నారట మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు. ఇక రెవెన్యూ డివిజన్లు మాత్రం 4 పెరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లలో మరో 4 పెరగనున్నట్టు తెలుస్తోంది. దీనిపై తాజాగా సీఎం చంద్రబాబు చేసిన సూచనలు ఇందుకు మరింత ఊతమిచ్చే విధంగా ఉన్నాయట. అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రతిపాదనలపైన మరోసారి మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో నవంబర్ 7వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశం మరోమారు వాయిదా వేశారు.
10వ తేదీకి మార్పు చేయడంతో ఆ రోజున ప్రతిపాదనలు అందించే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపైన అధికారిక ప్రక్రియ ప్రారంభించి ప్రస్తుతం ఉన్న జిల్లాల నుండి అన్ని వర్గాలకు చెందిన వారి సూచనలు, సలహాలు సేకరించనుంది. అనంతరం ప్రజా అభిప్రాయం తర్వాత విభజన అంశం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కొత్త జిల్లాల చిక్కుముడి త్వరలోనే వీడే అవకాశం ఉందని భావిస్తున్నారు ఏపీ వాసులు.